దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. ఎందుకు కుటుంబాలు, సంఘాలు, జీవితాలు చల్లా చెదురైపోతున్నాయి? లోకంలో ఎక్కడ చూసినా మా కుటుంబం చెదిరిపోయిందయ్యా, మా సంఘం చెదిరిపోయింది, చివరికి మా బ్రతుకులే చెదిరిపోతూ వచ్చాయి, చెదిరిపోయాము అని ఈ స్వరం ఎక్కడ చూసినా మనం వింటాం. మానవాళి బ్రతుకు చెదిరిపోవటానికి కారణం ఏంటి? సమకూర్చబడాలంటే ఏం చేయాలి? రండి వాక్యాన్ని ధ్యానించుదాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం. ఈ మాసం ప్రభు మనకిచ్చిన ఆ వాగ్దానంలో విషయాలు నాతో కలిసి చెప్పండి. జనులారా, యెహోవా మాట వినుడి, దూరమైన దీపములలోని వారికి దాన్ని ప్రకటింపుడి. ఇశ్రాయేలును చెదరగొట్టువాడును, ఇశ్రాయేలీలను చెదరగొట్టినవాడు వాణ్ణి సమకూర్చి, గొర్రెల కాపరి తన మందను కాపాడునని తెలియచేయుడి. ఈ మాట మనందరి జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక. మందను కాపాడినట్లు కడవరకు దేవుడు మనలను కాపాడునుగాక. ఇదే వచనం మీద 3 సెషన్స్లో మన వాక్యం వినబోతున్నాం. దేవుని ఇక్కడ భక్తుడు ఇర్మియా ఇలా అంటాడు, ఇశ్రాయేలీలను చెదరగొట్టిన వాడు ఆయనే సమకూరుస్తాడు. ఇక్కడ మీరు నన్ను ఒక మాట అడగొచ్చు, అయ్యా దేవుడు కుటుంబాలను చెదరగొడతాడా? సంఘాలను చెదరగొడతాడా? మనుషుల జీవితాలను చెదరగొట్టే అంత చెడ్డవాడా దేవుడు అంటే నో. చెదరగొట్టేవాడు సాతాను, సమకూర్చేవాడు మనం ఆరాధించే దేవుడు. ఆయన ఎప్పుడు సమకూర్చేవాడే. ప్రజలను సమకూర్చటానికి ఇష్టపడేవాడు, సమకూర్చటానికే తన ప్రాణత్యాగం చేసినవాడు. మరి ఎందుకు చెదిరిపోతున్నారు అనంటే, ఆయన సమకూర్చే దేవుడే, కానీ ఆయన నమ్మిన పిల్లలు సమకూర్చటానికి తగినట్లుగా బ్రతకపోతే, చెడగొట్టేటట్లుగా హేతువైన కార్యాలను వాళ్ళ జీవితాలు కలిగి బ్రతికితే, చెడగొట్టే సాతానుకు దేవుడు అనుమతిస్తాడు. దేవుడు అనుమతించిన దాన్ని బట్టి సైతానుగాడు చెదరగొట్టడం ప్రారంభిస్తాడు. మరొకసారి చెప్తున్నాను, మనం ఆరాధించే దేవుడు సమకూర్చేవాడే కానీ చెదరగొట్టేవాడు కాదు. చెదరగొట్టేవాడు ఎవడు? శత్రువైన సాతాను. గమనించండి, సమకూర్చటానికి తగిన శ్రేష్టమైన గుణగణాలు లేక, చెదరగొట్టడానికి తగిన లక్షణాలు ఏ వ్యక్తిలో ఉంటాయో, దేవుని నీతిని బట్టి శత్రువైన సాతాను ఆ స్థలంలో ప్రవేశించడానికి దేవుడు అనుమతించడాన్ని బట్టి చెదరగొట్టే సాతాను ఆ జీవితాల్లో ప్రవేశించి, ఆ కుటుంబాల్లో ప్రవేశించి, ఆ సంఘంలో ప్రవేశించి కట్టబడుతూ సమకూర్చబడుతున్న వ్యవస్థలను వాడు చల్లాచెదురు చేయటం ప్రారంభిస్తాడు. నా చేతులెత్తి ఈ మే మాసం, రాబో భవిష్యత్ కాలం అంతా మిమ్మల్ని దీవిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని సమకూర్చునుగాక, మీ పిల్లలను సమకూర్చునుగాక, మన సంఘాన్ని సమకూర్చునుగాక. సమకూర్చిన వాడే సంఘాన్ని సంరక్షించునుగాక. ఎందుకు చెదరగొట్టబడుతున్నాయి? కొన్ని విలువైన విషయాలు లేఖనాల్లో నుంచి చూద్దాం. రండి, ఆదికాండం. అసలు మనుషుడు మొట్టమొదట ఎక్కడ చెదరగొట్టబడ్డాడు? ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనం, 8, 9 వచనాలు నేను చదువుతాను. నాతో కలిసి అందరి మాటలు గమనించండి. 11వ అధ్యాయం 1వ వచనం ముందు చదువుతాను. నాతో కలిసి చెప్పండి. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. 4వ వచనం, మరియు వారు మన భూమి అందంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని
పేరు సంపాదించుకుందుము రెండని మాటలాడుకొనగా. రైట్. 8, 9 వచనాలు. అలాగున అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టాను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. 9వ వచనం అందరూ చెప్పండి. దానికి బాబేలు అని పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. ఇప్పుడు చూడండి, మనుషులు చెదిరిపోవటం ఎక్కడ ప్రారంభించారు అంటే ఆదికాండం 11వ అధ్యాయంలోనే చెదిరిపోవటం ప్రారంభించారు. మరో రకంగా చెప్పాలంటే దేవుడే ఈ స్థలంలో ప్రజలను చెదరగొట్టాడు. చెదరగొట్టడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. ఎందుకు దేవుడు ఇక్కడ చెదరగొట్టాడు? ప్రజలు ఒక గోపురాన్ని కడుతూ 2 బుద్ధిహీనపు మాటలు అంటున్నారు. మనం చెదిరిపోకుండా ఉండేటట్లు గోపురాన్ని కడదాం. రెండవది, పేరు సంపాదించుకోవటానికి గోపురాన్ని కడదాం. గోపురాన్ని కట్టడం తప్పేమీ కాదు. చూడండి, సదుద్దేశం లేకపోవటాన్ని బట్టి వాళ్ళ వ్యవస్థ చెదిరిపోవటానికి దేవుడు అనుమతించాడు. నేను మిమ్మల్ని అడుగుతా, వాళ్ళు ఎందుకు గోపురాన్ని కడుతున్నారు అంటే మనం చెదిరిపోకుండా ఉండునట్లు. నేనంట, ఒక వ్యవస్థ చెదిరిపోకుండా కాపాడేది దేవుడా గోపురమా? చెప్పాలి. దేవుడా గోపురమా? వీళ్ళ విశ్వాసం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుని మీద నుండి గోపురం మీదకి వెళ్ళిపోయింది. దైవజనమా, మీరైనా నేనైనా మన బ్రతుకులు చెదరగొట్టబడకుండా ఉండునట్లుగా నీ నమ్మిక ఏదైనా ఉన్నదా అంటే అది దేవుడు మాత్రమే అయ్యుండునుగాక. అది దేవుడు మాత్రమే అయ్యుండునుగాక. నా ఉద్యోగం అన్నావా, చెదిరిపోతాం. నాకేం 2 పిల్లలు, చెదిరిపోతాం. నాకేం కోట్ల రూపాయల ఆస్తి అని అన్నావా, మన బ్రతుకులు చెదిరిపోతాయి. నీ బ్రతుకులో విశ్వాసం అంటూ ఏదైనా ఉన్నదా అంటే, నమ్మికంటూ ఏదైనా ఉన్నదా అంటే ఎప్పుడు ఒకే మాట, దేవా నీ మీద ఆధారపడి నేను బ్రతుకుతున్నానయ్యా. నా ఆరోగ్యం నీ చేతిలోనే ఉంది, నా ఆశీర్వాదం నీ చేతిలోనే ఉంది, నా దీవెన నీ చేతిలోనే ఉంది. నేను పొందుకునే మేలైన ప్రతిదీ అది నీ దగ్గర నుంచే రావాలయ్యా అని చెప్పి ప్రతి బిడ్డ దేవుని మీద తప్ప కట్టడాల మీదో, మనుషుల మీదో, స్థలాల మీదో ఆధారపడకుందుముగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. మనము చెదిరిపోకుండా, చెప్పండి, మనము చెదిరిపోకుండా. అంటే వాళ్ళు చెదిరిపోకుండా వాళ్ళని కాపాడేదేది గోపురమా? నో. మనుషులు చెదిరిపోకుండా ప్రజలను సమకూర్చువాడు దేవుడైన యెహోవాయే. చెప్దాం ఆమేన్. కడుతూ రెండో మాట ఏమన్నారంటే, పేరును సంపాదించుకుందాం. మనం కట్టిన కట్టడాలను చూసి అబ్బా ఏం బ్రహ్మాండంగా ఉందిరా, అసలు భూమి మీద ఇట్లాంటి కట్టడం లేదురా. మనం కట్టిన కట్టడాలను చూసి ప్రజలు పొగుడుతో మాట్లాడాలి. పేరు సంపాదించుకుందుము రండి అని ఆ కట్టడాన్ని కట్టడం ప్రారంభించారు. దైవజనమా, జీవితంలో ఒక వస్తువు కొన్నా, ఒక ఇల్లు కట్టుకున్నా, ఒక వస్త్రాలు వేసుకున్నా, నీ మనసులో నేను వేసుకున్న డ్రెస్ చూసి జనం అబ్బా అదిరిపోయింది అని అనాలా? చూడటంతో కత్తి లేదు, కొడవలి లేదు, ఇట్లా అనాలా? ఆ కాన్సెప్ట్ నీ దగ్గర ఉండకూడదు. నేను కొన్న బుల్లెట్ అసలు మా కాలనీలోనే ఉండకూడదు. నేను ధరించిన బట్టలు లాంటి బట్టలు మా ప్రాంతంలోనే ఉండకూడదు. మేము కట్టిన గృహాన్ని చూసి అసలు సోరారం ప్రాంతంలోనే, హైదరాబాద్ ప్రాంతంలోనే ఇలాంటి ఇల్లు ఇంకొకరికి ఎవరికీ లేదు అనేటట్లుగా నాకు పేరు రావాలని పేరు కొరకు ఎప్పుడు మనం ప్రాకులాడేవారిగా ఉండకూడదు. ఒకవేళ పేరు కొరకు ఏదైనా ప్రాకులాడితే నీ ద్వారా ఆయన నామం మహిమపరచబడాలి. ఆయన నామం మహిమపరచబడాలి. ఎప్పుడు నీ గుండెల్లో మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకు మాత్రమే కలుగునుగాక. వీళ్ళు
పేరు సంపాదించుకోవాలని గోపురాన్ని కడుతూ, మనం సమకూర్చబడాలి, చెదిరిపోకూడదని గోపురం కడితే, అలాంటి గర్వపు హృదయం కలిగిన వ్యక్తుల బ్రతుకులను విచిత్రం చూడండి. రెప్పపాటు కాలంలో దేవుడు తారుమారు చేశాడు. అప్పటి వరకు అందరిది ఒకటే భాష, ఒకటే జాతి. దైవజనమా, దేవుని సృష్టిలో జాతులు లేవు, ఒకే ఒక్క జాతి. ఆ జాతే మానవ జాతి. ఏం ఒక్కరు చెప్పట్లా? భారత జాతి, అమెరికా జాతి, ఆస్ట్రేలియా జాతి, ఇంగ్లాండ్ జాతి, బొంగలాండ్ జాతి, ఇలాంటి ఏవి దేవుని సృష్టిలో లేవు. సృష్టిలో ఉన్నదంతా మానవ జాతి. సమస్త మనుషులు ఒకే దేవుని సృష్టి. అద్భుతం తెలుసా? అసలు చరిత్ర అనేది, మానవ మనుగడ అనేది ఎక్కడ ప్రారంభమైందని చరిత్ర పుస్తకాల్లో చూస్తే కూడా మధ్యాసియాలోనే ఇప్పుడు మనం చదువుకున్న షెనారు ప్రాంతం, అదే ప్రస్తుతం ఇరాక్ అని పిలుస్తాం కదా. గన్రాక్ కాదు, ఇరాక్ అనే ప్రాంతంలోనే నాగరికత మొట్టమొదట ఆవిర్భవించినట్లుగా, అక్కడి నుంచే సమస్త మానవాళి చల్లా చెదురైపోయినట్లుగా లేఖనం చెప్తుంది. లేఖనంతో పాటు దాన్ని రూఢిపరుస్తూ చరిత్ర గ్రంథాలు కూడా ఇదే మాట వక్కానిస్తున్నాయి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అంతకు మునుపు భాషలు లేవు, అంతకు మునుపు జాతులు లేవు, ఒకటే భాష, ఒకటే జాతి. మాకేం అని అనుకునే లోపు రెప్పపాటు కాలంలో దేవుడు తారుమారు చేశాడు. దైవజనమ, నీవు ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? రెప్పపాటు కాలములో నీ స్థితిగతులు విప్లవాత్మకంగా మార్చగలడం. ఆమేన్. పెంట కుప్పల మీద నుండి ఒక మనిషిని రెప్పపాటు కాలములో గద్దె మీద కూర్చోబెట్టగలడు. గద్దె మీద కూర్చున్న వాడిని రెప్పపాటు కాలములో గద్దె మీద నుండి దించగలడు. మన పరిస్థితులు మార్చబడటానికి జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ దేవునికి చాలు. ఇప్పుడు ఏమైపోయిందో తెలుసా? భాషలు తారుమారైపోతాయి. విన్నారా? ఎట్లా తారుమారైపోయినాయి? అత్తదొక భాష, కోడలదొక భాష, పెదనాయన వాళ్ళదొక భాష, చిన్నాయన వాళ్ళదొక భాష. పెదనాయన వాళ్ళేమో చూడండి, పెదనాయన వాళ్ళేమో తెలుగు, చిన్నాయన వాళ్ళేమో హిందీ అనుకోండి. ఒక్కొక్క పదానికి తెలుగులో ఒక అర్థం ఉంటుంది, హిందీలో ఒక అర్థం ఉంటుంది. ఒక మాట అడుగుతా, కాకి తెలుగులో ఏది? పక్షి. అదే మాట హిందీలో కాకా అంటారు కదా. ఇది తెలుసు, కాకా హోటల్, హాయ్ కాకా అంటారు చూసారా. కాకి అంటే చిన్నమ్మ అని అర్థం. ఈ అబ్బాయి వాళ్ళ చిన్నమ్మ దగ్గరకు వచ్చి తెలుగులో చూడండి వచ్చి అన్నాడు, కాకి అన్నాడు. ఆవిడ తెలుగు, ఆవిడ చూడండి, ఆవిడ ఇక అర్థం కాక ఆమె చూసి అంటుంది, నన్ను పట్టుకొని కాకి అన్నాడు. వీడి భాష ఏంటి అంటే కాకి అంటే చిన్నమ్మ అని. ఆమెకు వచ్చిన అర్థం ఏంటి? కాకి అంటే పక్షి అని. ఆ ఒక్క మాట కూడా ప్రజల పరిస్థితులు తలకిందులైపోయి, దైవజనమ, ఒకరి భాష ఒకరికి అర్థం కాక, తెలుగులో ఒక పదానికి అర్థం ఒకటి, నల్ల అంటే నలుపు అని, హిందీలో నల్ల అంటే ట్యాప్ అని, తమిళంలో నల్ల అంటే మంచి అని. ఒకటే పదం వాళ్ళకు జుట్టులు పీక్కుంటున్నారు. ఏం జరుగుతుందో అర్థం కాక నన్ను ఆ మాట అన్నావు, నన్ను ఈ మాట అన్నావని వాళ్ళు కొట్లాడుకోనండి. రెప్పపాటు కాలములో భూమి అంతా వాళ్ళు చల్లా చెదురైపోయారు. దైవజన్మ, ఎప్పుడు మన బ్రతుకులో అతిశయం కానీ గర్వం కానీ మన బ్రతుకులో చోటు చేసుకోకుండాను గాక. గర్వం చోటు చేసుకుంటే ఏం జరిగిద్దో చూడండి. లోకస్సువార్త మొదటి అధ్యాయం 51, 52 వచనాలు నాతో కలిసి చెప్పండి. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. వారు ఎందులో గర్విష్ఠులు? హృదయపు ఆలోచనలో గర్విష్ఠులు.
ఎప్పుడైతే హృదయపు ఆలోచనలో గర్విష్ఠులయ్యారో ఆ గర్విష్ఠులందరినీ దేవుడు చెదరగొట్టడం ప్రారంభించాడట. దైవజనమా, నీ బ్రతుకు కాలమంతా నీవు సమకూర్చబడుదువుగాక, చెదరగొట్టబడకుందువుగాక. చెదరగొట్టబడకుండా ఉండాలంటే గర్వపు మనస్సు కానీ గర్వపు ఆలోచన కానీ మనలోకి రాకుండా దీన మనస్సు కలిగిన వారిగా మనం బ్రతుకుదుంగాక. ఓ మాట చెప్పంటారా? మనిషి హృదయంలో దీన మనస్సు రావాలంటే రెండు గుర్తుంచుకోవాలి. ఒకటి, మనము మంటివారిమని గుర్తుకు తెచ్చుకోవాలి. రెండవది, ఏ దీన స్థితిలో నుంచి దేవుడు మనలను లేవనెత్తాడో మన పూర్వస్థితిని ఎప్పుడు కళ్ళ ముందు ఉంచుకోవాలి. కొంతమంది ఆ మాట అనకూడదు కానీ కొంతమంది గర్వంగా పొగరబట్టిన మాటలు మాట్లాడతారు. ఎదుటోని చూసి రేయ్ నువ్వెంత, నీ బతుకెంత అంటారు. క్రైస్తవుడు ఏమనుకోవాలో తెలుసా? నేనెంత, నా బ్రతుకెంత. కొంతమంది అంటారు ఆ డాంబికత్వంతో ఎదుటోని చూసి రేయ్ నువ్వెంత, నీ బతుకెంత, నా కాలు కొట్టుకు నువ్వు సరిపోవు, డాంబికంగా మాట్లాడతారు. నా బ్రతికేంటో తెలుసా? ఎంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది. ఇంకా గుండెలు పిండే బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? త్రాసు మీద ధూళి లాంటిది. త్రాసు మీద ధూళి పడింది. ఉదయకాలం షాపు తెరిచాడు వ్యాపారవేత్త, త్రాసు దగ్గరికి వచ్చాడు. త్రాసు దగ్గరికి వచ్చి అంటే ఏమైపోద్ది? దైవజన్మ, మీరు నేను చనిపోవటానికి, ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి రెప్పపాటు కాలం దేవునికి చాలు. అందుకనే ఎప్పుడు మనం మంటివారిమని, ప్రభా నేనెంత, నా బ్రతుకెంత, నేనేమయ్యున్నానో సమస్తము నీ కృపే, నా నాసిక రంధ్రాలలో ఊపిరి ఉన్నది అంటే అది నీ దానమే, నేను అనుభవించే ప్రతిదీ నీవిచ్చిన ఈవేనని సమస్త ఘనతలు యేసయ్యకే మనం ఆరోపించే వారిగా ఉందుముగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రెండవది, మనం ఏ దీన స్థితిలో నుంచి వచ్చామో, ఏ పెంట కుప్పల మీద నుంచి దేవుడు మనల్ని పైకెత్తాడో అది నీ కళ్ళ ముందుంటే, ₹1,00,00,000 నువ్వు పడిగెత్తినా, 70 అంతస్తుల భవంతులో నువ్వు కూర్చున్నా, నెలకొచ్చి ₹10,00,000 సంపాదించే స్థితిమంతుడు అయినా, ఇంత కూడా గర్వం రాకుండా నేల మట్టుకు తగ్గించుకొని బ్రతికేటట్లుగా ఆ జ్ఞాపకాలు మనలను బలపరుస్తూ ఉంటాయి. అందుకనే బైబిల్లో రాయబడి ఉంటుంది కదా, ఏ బండ నుండి చెక్కబడితివో, ఏ గుంట నుండి నువ్వు త్రవ్వబడితివో, నువ్వు చెక్కబడిన బండను, త్రవ్వబడిన గుంటను ఎప్పుడు కళ్ళ ముందు ఉంచుకుందువుగాక. ఏంటి? ఓ 20 సంవత్సరాల క్రితం నా పరిస్థితి ఏంటి? ఓ 30 సంవత్సరాల క్రితం నా కుటుంబ స్థితిగతులు ఏంటి? అయ్యా, తినటానికి పిడికడి మెతుకులు కూడా గతి లేని దయనీయ స్థితి అయ్యా. ఆ స్థితిలో నుంచి నువ్వు లేవనెత్తావు. ప్రభా నీకు కృతజ్ఞతలని గత కాలాన్ని కళ్ళ ముందు ఉంచుకుంటే ఏ స్థితిలోకి వెళ్ళినా ఇంత కూడా గర్వం లేకుండా దీన మనస్కుడిగా బ్రతుకుతావు. ఆ దీన మనసే నువ్వు సమకూర్చబట్టానికి కారణమగునుగాక. ఆ గర్వపు మనసే మనం చెదరగొట్టబట్టానికి కారణమవుతుంది. గర్వపు మనసు మనలో రాకుండా కృపగల దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. రెండవది, మనుషులు చెదిరిపోవటానికి కలిగిన కారణం చూడండి. కీర్తనల గ్రంథం 68వ కీర్తన 30వ చరణం. నాతో కలిసి చెప్పండి. రెల్లులోని మృగమును, ఆంబోతుల గుంపును, దూడల వంటి జనములను లొంగి వెండి కడ్డీలను తెచ్చినట్లుగా వాటిని గద్దింపుము. కలహప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు. ఎవరిని చెదరగొట్టాడు? వీళ్ళకి ఏమని పేరు పెట్టాడు? వాళ్ళు ఏ ప్రియులంట? విచిత్రం చూడండి, కలహప్రియులు అన్నాడు. నేను కొంతమంది ప్రియుల పేర్లు విన్నా. భోజన ప్రియులు విన్నారా లేదా? తప్పేమీ లేదు. ఇంకొంతమంది ఉంటారు ఆత్మ ఉందలేమో, ఎక్కడికి బాగాలేదు అని చెప్పండి. ఏ ప్రియులు? మాంస ప్రియులు ఉన్నారు, మంచిదే. భోజన ప్రియులు ఉన్నారు. వీళ్ళు ఏ ప్రియులంట అంటే గమనించండి. వీళ్ళు కలహ ప్రియులని ఎందుకన్నాడో తెలుసా?
ఈ కలహప్రియులకి కలహిస్తేనే ఆ రాత్రి అమ్మయ్య అని ప్రశాంతంగా నిద్రపోగలుగుతాడు. ఎవడు వాడు? కలహప్రియుడు. దైవజనమా, ఏ ఇంటిలో కలహప్రియులు ఉంటారో ఆ ఇళ్ళు చెదరగొట్టబడతాయి. ఏ సంఘంలో కలహప్రియులు ఉంటారో ఆ సంఘాలు చెదరగొట్టబడతాయి. ఏ వ్యక్తి కలహించేవాడిగా ఉంటాడో ఆ వ్యక్తులు, వ్యవస్థలు చెదరగొట్టబడేటువంటి ప్రమాదం ఉన్నట్లుగా లేఖనాల్లో రాయబడింది. ఒక బిడ్డ చెప్తున్నాడు, అన్నయ్య నాకు ఇంటికి బాబుది కాదన్నయ్య, పలానా చోట కంపెనీల్లో పనిచేస్తా, 7 డ్యూటీ అయిపోద్ది. ఇంట్లో ఎందుకురా లేటుగా వస్తున్నావు అని ఎప్పుడు ఇంట్లో రభస చేస్తారు. నాకు వెళ్ళబుద్ధి కాదు. 9:30కు వెళ్ళి ఒక ముద్ద తిని పండుకుంటా. నేను అడిగా, ఎందుకు వెళ్ళబుద్ధి కాదురా? అమ్మ ఉంది కదా, నాన్నున్నాడు కదా, చెల్లి ఉంది కదా, ఎందుకు వెళ్ళబుద్ధి కావట్లేదు? ఆ బిడ్డ ఏడుస్తా ఏం చెప్పాడు తెలుసా? మా అమ్మ నాన్న పేరుకు భార్యాభర్తలే కానీ అన్న, వాళ్ళు ఆప్యాయంగా కూర్చొని మాట్లాడుకున్న రోజు ఒక్కటి కూడా నేను చూడలేదన్నా. ఎదురు బదురు కూర్చొని నవ్వుతా కలిసి భోజనం చేసిన రోజు ఒక్కటి కూడా చూడలేదన్నా. అలాగని మా అమ్మ నాన్న నేను తక్కువ చేసి చెప్పట్లా. ఎప్పుడు ఇంటికి వెళ్ళినా ఇంట్లో ఏదో ఒక రభస, ఉప్పు దగ్గరో, పప్పు దగ్గరో, కారం దగ్గరో, నూనె దగ్గరో, అవసరం లేనిది కూడా. మా అమ్మ ఎంత మంచిదంటే మా నాన్నతో గొడవ పెట్టిన తర్వాత కానీ ప్రశాంతంగా నిద్రపోద్దన్న. ఏ ప్రియురాలు? కొంతమంది భార్యను కొట్టిన తర్వాత కానీ ప్రశాంతంగా నిద్రపోతారు. ఏ ప్రియులు వీళ్ళు? వాక్యం ఏమంటుందో తెలుసా? కలహప్రియులను ఆయన చెదరగొట్టుచున్నాడు అని దేవుని యొక్క లేఖనం స్పష్టంగా సెలవిస్తుంది. దైవజనమా, నీ లోపట కలహించే బుద్ధిని దేవుడు తొలగించునుగాక. ఒకవేళ నువ్వు మృగంలాగా బ్రతికితే, ఆంబోతుల గుంపులాగా నువ్వు జీవిస్తే, దూడల వంటి జనంగా, అంటే ఈ మాటకున్న అర్థం ఏంటంటే, నా వైపు చూడండి, కలహించే బుద్ధి ఎవరికి ఉంటుందో తెలుసా? ఆడు మృగం లాంటి వాడు అయితేనే కలహించే బుద్ధి ఉంటుంది. కలహించే బుద్ధి ఎవరికి ఉంటుందో తెలుసా? వాడు ఆంబోతు అయితే. ఏ బోతు? ఆంబోతులాడే లాంటి వాడు అయితేనే. కలహించే బుద్ధి ఎవరికి ఉంటుందో తెలుసా? దూడలాంటి స్వభావం కలిగిన వాడు ఎవడైతే ఉంటాడో వాడు కలహించే బుద్ధి కలిగి ఉంటాడు. వాళ్ళంతా వెండి కడ్డీలు. వెండి రక్షణ గుర్తు. దూడలాంటి స్వభావాన్ని మనం పోగొట్టుకుందాం గాక, మృగం లాంటి స్వభావాన్ని పోగొట్టుకుందాం గాక. గట్టిగా చెప్తాం ఆమేన్. ఆబోతు లాంటి స్వభావాన్ని మనం పోగొట్టుకొని కలహప్రియులుగా కాకుండా సమాధాన ప్రియులుగా దేవుని సన్నిధిలో మనం బ్రతికే భాగ్యం దయగల దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మీరు అడగొచ్చు, కలహప్రియులను దేవుడు చెదరగొడుతూ వచ్చాడా? నా వైపు చూడండి. ఇజ్రాయేలీలు మొత్తం 12 గోత్రాల వారు. ఎన్ని గోత్రాలు? మిమ్మల్ని ఒక మాట అడుగుతా. ఈ 12 గోత్రాలలో 2 గోత్రాల వారిని ఆది కాండంలోనే దేవుడు చెదరగొట్టేశాడు. మిమ్మల్ని అడుగుతా, దేవుని చేత చెదరగొట్టబడిన 2 గోత్రాలు ఏవి? చెప్పండి, మీకు తెలుసు, చెప్పండి. 12 గోత్రాల్లో 2 గోత్రాలు చెదరగొట్టబడ్డాయి. నేను అంటాను, చెదరగొట్టలేదు దేవుడు, చెదరగొట్టిన వాడు సాతాను. చెదరగొట్టబట్టానికి దేవుడు అనుమతించాడు. ఆ చెదరగొట్టబడిన 2 గోత్రాలు ఏవో తెలుసా? లేవి, షిమియోను. లేవి ఎందుకు చెదరగొట్టబడ్డాయో యాకోబు చెప్తాడు. చూడండి, ఆదికాండం 49వ అధ్యాయం 5వ వచనం నుంచి 7వ వచనం వరకు. షిమ్యోను, లేవి అనువారు సహోదరులు. వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చారవద్దు. నా ఘనమా, వారి సంఘములో కలుసుకోవద్దు. వారు కోపము వచ్చి, ఇక చూడండి, అందరూ కోపం వస్తే ఒక దెబ్బ కొడతారు. ఈ బ్యాచ్ ఏ బ్యాచ్? దెబ్బ కొట్టే బ్యాచే కాదు,
ఏకంగా మనుషులను చంపిరి. కోపము వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. 7వ వచనం, వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రత కఠినమైనది, అవి శపించబడును. యాకోబులో వారిని విభజించెదను, ఇశ్రాయేలీలో వారిని చెదరగొట్టెదను. తమ్ముడా, చెల్లి, కోపిస్తే దానివైతే మన బ్రతుకులు శపించబడతాయి. వేండ్రమైన కోపం కలిగిన దానివైతే బ్రతుకులు శపించబడతాయి. శపించబడటం మాత్రమే కాదు, ఏమంటాడు, వాడు విభజించబడతాడు. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలీలలో నుండి చెదరగొట్టబడతాడు. వాక్యం అంటుంది. నిజమే, ఎన్నో కుటుంబాలు భార్యాభర్తల మధ్యలో సమాధానం లేక కలహప్రియులుగా బ్రతకటాన్ని బట్టి సంసారాలు సంఘాలు చెదిరిపోతున్నాయి. నా చేతులెత్తి దీవిస్తున్నాను, నీ ఇల్లు చెదిరిపోయే ఇల్లుగా కాకుండా సమకూర్చబడే ఇల్లుగా ఉండునుగాక. సమకూర్చబడే ఇల్లుగా ఉండునుగాక. సమకూర్చబడాలంటే కలహించేవాడిగా బ్రతకొద్దు, కలహ ప్రియురాలిగా బ్రతకొద్దు, గొడవలకు దిగే స్త్రీగా బ్రతకొద్దు, వివాదాలకు దిగే పురుషుడిగా బ్రతకొద్దు. వాళ్ళేమో కలహాన్ని ప్రియత్వంగా ఎంచారు. క్రైస్తవ సంఘం దేన్ని ప్రియంగా ఎంచాలో చూడండి. జకరియా గ్రంథంలో భక్తుడు ఇలా అంటాడు, ప్రభు పిల్లలుగా మనం దేన్ని ప్రియంగా ఎంచాలి. జకరియా గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనం. నాతో కలిసి చెప్పండి. సైన్యములకు అధిపతికి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నెక్స్ట్ వర్స్, ఎస్, నాతో కలిసి చెప్పండి. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అందరూ నా వైపు చూసి నాతో కలిసి మాట చెప్పండి. కాబట్టి, నా వైపు చూసి, కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. దేని ప్రియంగా ఎంచాలట? సత్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. సత్యం అంటే యేసయ్య. తర్వాత దేని ప్రియంగా ఎంచాలట? సమాధానాన్ని ప్రియంగా ఎంచాలట. హల్లెలూయా. కొందరు కలహాన్ని ప్రియంగా ఎంచుతున్నారు, మరికొందరు వివాదాలను ప్రియంగా ఎంచుతున్నారు. క్రైస్తవ సంఘం సమాధానాన్ని ప్రియంగా ఎంచాలి. సమాధానాన్ని నువ్వు ప్రియంగా ఎంచేదానివైతే నీలో ఒక శ్రేష్టమైన లక్షణం కనపడింది. ఏంటో తెలుసా? మనుషులుగా కోపాలు వస్తాయి. కోపం సూర్యుడు అస్తమించే లోపు ఎవరి మీద కోపడ్డావో వారితో నువ్వు సమాధాన పడతావు. సమాధాన పడిన తర్వాతే పడకల మీదకి వెళ్తావు. సమాధానాన్ని ప్రియంగా ఎంచే స్వభావం నిజంగా నీ లోపటుంటే, ఏదో చిన్న గొడవైంది భార్యాభర్తల మధ్య, వారం 10 రోజుల పాటు మొహం ఇంత లవ్ పెట్టుకొని, ఆయన పలకరిస్తే నేను పలకరిస్తాలే, ఆయన మాట్లాడితే నేను మాట్లాడతాలే అని మీరు అనుకొని, పురుషులు మనం అసలు తగ్గకూడదు, మనం వెళ్ళి మాట్లాడితే శాతకాని వాళ్ళం అయిపోతామని ముఖం పుచ్చకాయ ఎంత లావు పెట్టుకొని ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడకుండా ఆ రాత్రి పడకల మీదకి వెళ్ళి, మళ్ళీ తెల్లారిన తర్వాత డ్యూటీలకు వెళ్ళి ఆ రాత్రి పడకల మీదకి వెళ్ళి వారం పాటు మాట్లాడుకోకుండా పలకరించుకోకుండా అలాగే మనస్మర్ధలతో ఉన్నారు అంటే మీరు సమాధానాన్ని ప్రియంగా ఎంచే ప్రజలు కాదు. మనుషులు కోపతాపాలు వస్తాయా లేవా? డబ్బులు లేకపోయినా కోపం మాత్రం టన్నులు ఉంటుంది. అదొక కృప ఉంటుంది. అయితే మనుషులుగా కోపడిన ఆ కోపం ఎంతవరకు నిలిచి ఉండాలి? సూర్యుడు అస్తమించే లోపు అది సమాధానం అయిపోవాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. గమనించండి, సమాధాన పడకుండా ఆ రాత్రి అలాగే పడకల మీదకి వెళ్తే మరొక దినం గడిస్తే ఏం జరిగిద్దో తెలుసా? అపవాది మన కుటుంబాల్లో ప్రవేశిస్తాడు. ప్రవేశించి ఏం చేస్తాడు? మన కుటుంబాలను చెదరగొట్టడం ప్రారంభిస్తాడు. మన కుటుంబాలు సమకూర్చబడే కుటుంబాలుగా ఉండునుగాక. చెదరగొట్టబడే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండకుండునుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. చెదరగొట్టబడటానికి కారణం ఒకటి, నంబర్ 1 సదుద్దేశం లేకపోవటం, రెండవది సమాధానం లేకపోవటం, మూడవది
సరైన నాయకుడు లేకపోతే సంఘం చెదరగొట్టబడింది. కుటుంబంలో సరైన నాయకురాళ్ళు లేకపోతే, నాయకులు లేకపోతే కుటుంబాలు చెదరగొట్టబడతాయి. మీరు ఎరుగుదురు కదా, సామెతల్లో ఒక మాట ఉంటుంది, నాయకులు లేని చోట జనులు చెడిపోతారు, చెదిరిపోతారు. ఇంట్లో తండ్రి ఒక మంచి నాయకుడైతే ఆ పిల్లల బ్రతుకులు బాగుపరచబడతాయి. అమ్మ ఒక మంచి నాయకురాలైతే ఆ పిల్లల బ్రతుకులు బాగుపరచబడతాయి. 100% 100% కాకపోవచ్చు, 175% అమ్మ మంచి నాయకురాలైతే, నాన్న మంచి నాయకుడైతే ఆ పిల్లల జీవితాలు పాడు కాకుండా కట్టబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. అంటే కుటుంబ వ్యవస్థ అంతా ఎవరి మీద ఆధారపడింది? నాయకుడి మీద ఆధారపడింది. నాయకురాలిగా ఉండాల్సిన తల్లే ఆ నాయకత్వపు విలువలను కోల్పోయి దారి తప్పితే పిల్లల బ్రతుకులు పాడైపోతాయి. నాయకుడిగా ఉండాల్సిన తండ్రే ఒక తాగుబోతోడుగా, ఒక తిరుగుబోతోడుగా, విచ్చలవిడిగా బ్రతికేవాడిగా, ఆ తండ్రే దారి తప్పిన వాడిగా బ్రతికితే పిల్లల బ్రతుకులు చెడిపోతాయని దేవుని వాక్యం అంటుంది. దైవజనమా, కుటుంబానికి తల్లి తండ్రి నాయకులైతే సంఘానికి నాయకులు ఎవరు? దైవ సేవకులు. ఓ మంచి దైవ సేవకులను కలిగి సంఘం బ్రతికితే ఆ సంఘం చెదరగొట్టబడదు, సమకూర్చబడుతుంది. సంఘం సమకూర్చబడేది దేన్ని బట్టి అంటే సంఘాన్ని నడిపించే దైవ సేవకులు మంచి నాయకులై ఉండాలి, మంచి నాయకులై ఉండాలి. ఆ దైవ సేవకురాళ్ళు మంచి నాయకురాలు అయి ఉండాలి. అందుకనే శత్రువైన సాతాను ఏం చేస్తాడో తెలుసా? కుటుంబాల్లో దాడి చేసేటప్పుడు వాడు పిల్లల మీద దాడి చేసేదానికంటే తల్లిదండ్రుల మీద వాడు దాడి చేస్తాడు. విశ్వాసుల మీద దాడి చేసేదానికంటే కాపరి మీద దాడి చేస్తాడు. యేసయ్య ఒక మాట అంటారు కదా, కాపరిని కొడితే గొర్రెలన్నీ చెప్పాలి కాపరిని కొడితే చెప్పాలరా తల్లి, కాపరిని కొడితే గొర్రెలన్నీ, మరోసారి కాపరిని కొడితే గొర్రెలన్నీ. అంటే గొర్రెలన్నీ చెదిరిపోవాలంటే మొట్టమొదటి ఎవరిని కొట్టాలి? కాపరిని కొట్టాలి. సంఘం చెదిరిపోవాలంటే కాపరిని కొట్టాలి, కుటుంబం చెదిరిపోవాలంటే తల్లిదండ్రులను కొట్టాలి. సైతాను గాడి టార్గెట్ ఎప్పుడు ఇదే. మీకు ఈ సంగతి తెలుసో తెలియదు, అడవి పంది ఉంది కదా, అడవి పందులు ద్రాక్ష తోటను పాడు చేసేటప్పుడు కొమ్మలను లాగం, రెమ్మల్ని లాగో, ఆకుల జోలి, ఫలాల జోలి అస్సలు వెళ్ళం. ఈ అడవి పంది మొట్టమొదట ఏం చేస్తో తెలుసా? ద్రాక్ష చెట్టు దగ్గరికి రావటంతో దాని వేరు ఉంటుంది చూసారా, వేర్లు తినటం ప్రారంభిస్తుంది. వేరు పాడైపోతే చెట్టు పాడైపోతే, వేరు పాడైపోతే ఆ పచ్చటి చెట్టు ఉన్న పాటున అది ఎండిపోతుంది. క్షమించండి తండ్రి, నువ్వు సరైనోడివి కాకపోతే, ఓ తల్లి నువ్వు సరైన దానివి కాకపోతే, ఓ మంచి నాయకుడిగా నాయకురాలిగా నువ్వు బ్రతకపోతే పాడైపోయేది నీవు కాదయ్యా, నీ కుటుంబ వ్యవస్థ అంతా పాడైపోయే ప్రమాదం ఉందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అట్ దట్ సేమ్ టైం సంఘం దగ్గరికి వచ్చేసరికి విశ్వాసుల మీద సైతానుగాడు దాడి చేసేదానికంటే మొట్టమొదట కాపరుల మీద వాడు దాడి చేస్తాడు. ఓ ప్రాంతం గుండెలు పిండే బాధాకరమైన సంగతి. ఆ దైవజనుడు ఆ ప్రాంతంలో నిస్వార్థంగా సేవ చేయటానికి వచ్చాడు, కష్టపడి సేవ చేశాడు. 300 మందిని సంపాదించాడు ప్రభు కొరకు. ఎంతమందిని? ఆ ప్రాంతంలోనే పేరుగాంచిన సంఘం, పేరుగాంచిన దైవజనుడు ఆయన. ఓ చిన్న బుద్ధిహీనపు పనిచేశాడు, దాని ద్వారా విశ్వాసులందరూ నష్టపోయారు. 300 మంది సంఘం చెదిరిపోయి 300 మంది సంఘం 30 మంది అయిపోయారు. ఈ 30 మంది కూడా చెదిరిపోయి చివరికి ఓ 10 మంది. ఆదివారపు ఆరాధన మందిరం కిటకిటలాడుతా బయట కూడా కూర్చునేటువంటి ఆ ప్రజలు కనీసం మందిరం ఫ్రంట్ లైన్లో కూడా కూర్చోకుండా 300 మంది ఉండే సంఘం 10 మంది అయిపోయారు.
దైవజనుడు చూసి చూసి వేదన పడి ఆలోచించి హార్ట్ స్ట్రోక్ వచ్చి బీపీ పెరిగి బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చి పక్షవాతం వచ్చేసింది. ఆ పక్షవాతంతో హాస్పిటల్లో ఉండి ఆ హాస్పిటల్లోనే ఉంటూ వారం రోజుల తర్వాత ఆ గొప్ప దైవజనుడు, ఇక నేను ఆ విషయం చెప్పలేను. ఎందుకు సంఘం చెదిరిపోయింది అంటే చూడండి, ఒక చిన్న బుద్ధిహీనపు పని. ఏంటా పని అంటే, ఎవడో చెప్పాడట 10,000 రూపాయలు కడితే 1,00,000 రూపాయలు ఇస్తారు, 10,000 రూపాయలు కడితే 1,00,000 రూపాయలు ఇస్తారని చెప్తే ఆ దైవ సేవకుడు నమ్మకంగా సేవ చేసేవాడే ఆ ఒక్క మాట నమ్మి తాను ఒక్కడ కట్టడం కాదు, విశ్వాసులు అందరి చేత కట్టించాడట. మా దగ్గర డబ్బులు లేవని అంతకాలం చెప్పిన విశ్వాసులు ఎక్కడెక్కడి నుంచో ధనరాశులు తీసుకొచ్చారు. ఒక్కొక్కళ్ళు ఒకటి కాదు, ఒక్కొక్కళ్ళు 10 లక్ష కట్టారు. కట్టిన తర్వాత ఆ ఒక్క సేవకుడి ద్వారా 45 లక్షల రూపాయలు కట్టించారట. కట్టించిన తర్వాత తెలిసింది ఇదంతా ఫేక్ అని. ఇప్పుడు మందిరానికి వచ్చే విశ్వాసులు ఎవరి మీద పడ్డారో తెలుసా? నిన్ను బట్టే మేము ఈ డబ్బు కట్టాం, నువ్వు నమ్మకమైన వాడివనే ఈ డబ్బు కట్టాం, మా డబ్బు నువ్వే మోసం చేసి తీసుకున్నావని సంఘంలో కొంతమంది తిరుగుబాటు చేశారు. ఆ గొడవ పెరిగి 300 మంది ఉన్న సంఘం 30 మందికి, 30 మంది ఉన్న సగం 10 మందికి మిగిలిపోయి. నేను అడుగుతా, సాతాను పట్టుకోవటం మొట్టమొదటి ఎవరిని పట్టుకున్నాడు? చెప్పాలి, ఎవరిని పట్టుకున్నాడు? పట్టుకోవటం కాపరిని పట్టుకున్నాడు. దైవజనమా నమ్మండి, శత్రువైన సాతాను కుటుంబానికి ఎవరు వేరు లాంటి వాళ్ళు, ఎవరు నాయకులో, సంఘానికి ఎవరు వేరు లాంటి వాళ్ళు, వాళ్ళ మీదే దాడి చేసి వాళ్ళను పాడు చేయాలని ప్రయత్నం చేస్తాడు. అందుకనే వివేకం కలిగిన నాయకుడివై దేవుని సన్నిధిలో నువ్వు బ్రతుకుదువుగాక. అలాంటి వివేకం నీ కలుగునట్లుగా వివేకవంతుడైన దేవుని పాదాల చెంత చేరి, దేవా నా కుటుంబాన్ని ఎలా పరిపాలన చేయాలో వివేకం నాకు దయచేయి, సంఘాన్ని ఎలా పరిపాలన చేయాలో వివేకం నాకు దయచేయని దేవుని యొద్ద నుండి ఆ దివ్యమైన వివేకాన్ని పొందుకుందుముగాక. చప్పలు కొట్టే యేసయ్యకు స్తోత్రాలు చెప్తాం. నాయకుడు సరైన వాడు కాకపోతే, కాపరి సరైన వాడు కాకపోతే ఏం జరుగుతుందో 2 మాటలు చెప్పి ముగింపు విషయానికి వెళ్తాను. చూడండి, మత్తయి సువార్త నెక్స్ట్ వర్స్ 9వ అధ్యాయం 36వ వచనం. నాతో కలిసి, ఆయన జనసమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున. చూడండి ఎందుకు చెదిరిపోయారట? కాపరి లేని గొర్రెల వలె. వారికి ఎవరు లేరట? అంటే కాపరి చేయాల్సిన పని ఏంటి? మందను మేపాలి, మందను కాయాలి. ఇది కాపరి యొక్క బాధ్యత. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఏంటి కాపరి బాధ్యత? మందను మేపాలి. దేనితో? శ్రేష్టమైన వాక్యంతో, శ్రేష్టమైన ఆత్మీయ అనుభవాలతో సంఘాన్ని మేపాలి. మేపటం మాత్రమే కాదు, దుష్టుడైన సాతాను విశ్వాసుల కుటుంబాల్లో జొరబడకుండా ఆ ప్రజల కొరకు రేయింబవళ్ళు కన్నీళ్లు కారుస్తూ సంఘం కొరకు ప్రార్థించాలి, కాయాలి, మేపాలి. సరి అయిన మేత కాపరి సంఘానికి ఇవ్వకపోతే ఏం జరుగుతుందో యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథం నాతో కలిసి చెప్పండి. ఎర్రలేనందున ఆడు సింహములు నశించును, సింహపు పిల్లలు చల్లా చెదరగొట్టబడును అంటాడు. ఏవవి? మేక పిల్లలు కాదు, గొర్రె పిల్లలు కాదు. ఏ పిల్లలు అవి? అవి సింహపు పిల్లలు, మామూలు పిల్లలు కాదు, సింహపు పిల్లలు. సింహ పిల్లలు ఏమైపోతున్నాయట? చల్లా చెదురైపోతున్నాయి. ఎందుకు చల్లా చెదురైపోతున్నాయో తెలుసా? ఎర్ర లేనందున. ఎర్ర అంటే ఆహారం కదా. సింహ పిల్లల లాంటి విశ్వాసులు కొన్నిసార్లు సంఘాలలో నుంచి చెదరగొట్టబట్టడానికి కారణం ఏంటో తెలుసా? సరి అయిన ఎర్ర, సరి అయిన ఆత్మీయ ఆహారం, సరి అయిన వాక్యం,
సంఘానికి విరిచి వడ్డించకపోయినందువల్ల సంఘాలు, విశ్వాసులు చల్లా చెదురైపోతున్నాయి. కొన్ని సంఘాల్లో చూడండి, పాటలు బాగుంటాయి, మ్యూజిక్ బాగుంటుంది, వాయిద్యాలు బాగుంటాయి, ఆర్కెస్ట్రా బాగుంటుంది, వాక్యం దగ్గరికి వచ్చేసరికి తుస్సు అయిపోద్ది. స్త్రీల కమిటీ ఉంటుంది, యూత్ కమిటీ ఉంటుంది, ఎల్డర్ కమిటీ ఉంటుంది, జెంట్స్ కమిటీ ఉంటుంది, లేడీస్ కమిటీ, ఉమెన్స్ కమిటీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ కొన్ని సంఘాల్లో ఏముండవో తెలుసా? వాక్యం ఉండదు. వాక్యం లేని సంఘాలు, వాక్యం లేని విశ్వాసులు, వాక్యం లేని ప్రాంతాలు చల్లా చెదురైపోతాయి అని దేవుని యొక్క వాక్యం ఉంటుంది. నిన్న దైవజనులు రాజశేఖరయ్య గారు వచ్చి మాట్లాడుతూ ఒక ఖరీదైన మాట అన్నారు. నాతో మాట్లాడతా, అయ్యా, ప్రపంచంలో చాలామంది దైవ సేవకులు ఉన్నారు. చాలామంది దైవ సేవకులు కొందరు కులం పేరుతో పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది తల్లిదండ్రులు చేసిన సేవ పేరుతో పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ధనంతో పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. దేవుని కృప, నేను కానీ మీరు కానీ ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ వాక్యంతో పైకొచ్చినటువంటి దివ్యమైన పరిచర్య అయ్యా. వాక్యంతో పైకొచ్చిన దివ్యమైన పరిచర్య అయ్యా. నేను మదనపల్లిలో సేవ ప్రారంభించినప్పుడు నేను ఒక అనామకుడిని, నాకు వెనక ముందు ఎవరు లేరు. మదనపల్లి నుండి ప్రపంచానికి దేవుడు తీసుకొచ్చాడు. అద్భుతాలను బట్టో, కులం పేరును బట్టో, జనబలాన్ని బట్టో, ధనబలాన్ని బట్టో, కులబలాన్ని బట్టో, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులను బట్టో నేను పైకి రాలేదు. కానీ ఏ సత్యవాక్యమైతే పట్టుకున్నానో ఆ వాక్యమే వేల కొలది ప్రజల ఆత్మదాహం తీర్చేటట్లుగా చేసింది. అయ్యగారు మాట్లాడుతూ, నీ విషయమై హైదరాబాదులో మన ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ విషయమై నా అతిశయం ఏంటంటే, నీకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదయ్యా. మీరు సేవ ప్రారంభించే దినాల్లో నువ్వు కానీ, జ్యోతమ్మ కానీ ఎవ్వరు నా పేరు చెప్పుకోలేదు, ఎవరి పేరు చెప్పుకోలేదయ్యా. ఈరోజు ఈ స్థాయికి మీరు రావటానికి కారణం ఏంటంటే, వాక్యం పట్టుకొని వాక్యపు పునాదుల మీద మన సంఘాలు కట్టబడ్డాయి. దైవజనమా, అద్భుతాల మీద కట్టబడే సంఘాలు ఏదో ఒకరోజు కుప్పలాగా కూలిపోతాయి. ఆశ్చర్యాల మీద కట్టబడే సంఘాలు ఏదో ఒకరోజు కుప్పలాగా కూలిపోతాయి. జనబలం, ధనబలం, కులబలం మీద కట్టబడేవి ఏ రోజుకైనా చెదిరిపోతాయి. వాక్యం మీద కట్టబడే ఉన్నాయి చూసారా, ఎప్పటికీ ఎన్నటికీ చిక్కు చెదరవు. ఎందుకో తెలుసా? వాక్యం ఎలాంటిది అంటే, భూమి ఆకాశములు గతించిన ఆయన మాటలు ఎన్నడూ గతించవు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. అయితే ఇక్కడ ఒక సమస్య. ఇప్పుడు ఎర్ర మంచిదైనా, ఇప్పుడు అడిగి జ్వరం వచ్చింది, జబ్బు చేసింది. జబ్బు చేసినప్పుడు ముందు బిర్యానీ పెట్టామనుకోండి, జబ్బు చేసినప్పుడు ముందు మసాలా దోశ పెట్టామనుకోండి, జబ్బు చేసినప్పుడు ముందు రొయ్యల ఫ్రై, పీతల ఫ్రై, చేపల ఫ్రై, ఈ ఫ్రై పెట్టామనుకోండి, తింటాడా? కాపరి ఎంత శ్రేష్టమైన ఎరేసినా నీలో పాపపు జబ్బుంటే, నీలో పాపపు రోగం ఉంటే వాక్యం నీకు రుచించదు. ఎందుకు ప్రజలు చెదిరిపోతున్నారంటే, ఎరలేనందున. దైవజనమా, ప్రతి సంఘంలో సమృద్ధి అయిన వాక్యాన్ని దేవుడు కుమ్మరించునుగాక. దాన్ని జీర్ణం చేసుకుని ఆత్మీయ మనస్సు ప్రతి విశ్వాసికి కృపగల దేవుడు అనుగ్రహించునుగాక. ప్రజలు చెదిరిపోవటానికి మొదటి కారణం సదుద్దేశం లేకపోవటం, రెండవ కారణం సమాధానం లేకపోవటం, మూడవ కారణం సరి అయిన నాయకుడు లేకపోవటం. ఆఖరి మాట చెప్తాను, సరి అయిన మార్పు లేకపోవటం ప్రజలు చెదిరిపోవటానికి కారణమవుతుంది. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఒక మాట చెప్పారు. అందరూ చూడండి, నా వైపు చూడండి. వాస్తవంగా కనాను దేశంలో 7 జాతులు వారు ఉన్నారు. ఏ జాతులు? కొంచెం గట్టిగా, 7 జాతులు. దేవుడు ఏం చేశారు? ఈ 7 జాతుల వారిని వెళ్ళగొట్టి ఇశ్రాయేలీలను ఆ దేశానికి తీసుకొచ్చి వాళ్ళని నాటాడు. వాళ్ళు ఆల్రెడీ స్థానికులు, 7 జాతుల వాళ్ళు స్థానికులు. వాళ్ళను వెళ్ళగొట్టి వాళ్ళ స్వాస్థ్యాన్ని ఇశ్రాయేలీలకి ఇవ్వటం, నేను మిమ్మల్ని అడుగుతా, ఇది న్యాయమా? నా వైపు చూడండి తల్లి, ఇది దేవునికి న్యాయమా?
ఏమట్టా చూస్తున్నారమ్మా? ఇప్పుడు మనం అందరం రాజగృహ కల్పనలో ఉన్నాం అనుకోండి. లక్షల రూపాయలు పెట్టి ఫ్లాట్లు కొనుక్కున్నాం, ఇల్లు కట్టుకున్నాం. ఎవరో వచ్చి మనల్ని బలవంతంగా ఖాళీ చేసి మన ఇల్లు ఆక్రమించుకొని మన ఇళ్లలో వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు చేసిన పని బట్టి వాళ్ళని చూసి గాడ్ బ్లెస్ యూ మై సన్, ఎంత అద్భుత కార్యం చేసావు కదా, దేవుడు నిన్ను దీవించుకాక అని అంటామా? అన్యాయం అంటామా? చెప్పాలి. మరి ఈ 7 జాతుల వారిని అక్కడి నుంచి ఖాళీ చేపించి వాళ్ళ స్వాస్థ్యాన్ని ఇశ్రాయేలీయులకు ఇవ్వటం నీతి కలిగిన దేవునికి ఇది న్యాయమా? ఏం చెప్పట్లా తమ్ముడు సామ్యూయల్? న్యాయమా అన్యాయమా? అన్యాయం అంటే దేవుడు అన్యాయస్తుడా? కాదుగా. దేవుని పట్టుకొని అన్యాయం చేశాడని ఎట్లా అంటాం? ఏం చెప్పాలో మీకు అర్థం కావట్లా. చేసిన పని చూస్తేనేమో అన్యాయం అన్నట్టుంది. అలాగని దేవుడు అన్యాయం చేసేవాడా? సరే, దేవుని ప్రక్కన పెట్టండి. ఎవరైనా ఆ పని చేస్తే న్యాయం అంటారా అన్యాయం అంటారా? మానవ భాషలో చెప్పాలంటే అది అన్యాయం, దైవికమైన భాషలో చెప్పాలంటే న్యాయం. వాళ్ళను ఎన్ని సంవత్సరాల తర్వాత అక్కడి నుంచి ఖాళీ చేయించాడో తెలుసా? 400 సంవత్సరాల తర్వాత. ఎందుకు వాళ్ళని ఖాళీ చేయించాడు? వాళ్ళ అక్రమం 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 రోజు రోజుకు విస్తరిస్తుంది. ఏంటి? లజ్జాకరమైన పనులు చేస్తున్నారు కనానీయులు. ఇక వాటి లోతులకు నేను వెళ్ళలేను. అన్న చెల్లితో, తమ్ముడు అక్కతో అవాంఛనీయమైన కార్యక్రమాలు, మామ కోడలతో, గమనించండి, వావి వరుసలు తప్పి అక్రమంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వాళ్ళ అక్రమం సంపూర్ణమైనందువల్ల దేవుడే నీతి కలిగిన న్యాయాధిపతిగా ప్రత్యక్షమై వాళ్ళని ఆ స్థలంలో నుంచి వెళ్ళగొట్టేశాడు. వెళ్ళగొడుతూ ఇశ్రాయేలీయులను కనాను దేశానికి తీసుకొస్తా ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలీయులారా, మీరు నీతిగా బ్రతకండి. నా వైపు చూడాలి ఈ మాట. న్యాయంగా బ్రతకండి, పవిత్రంగా బ్రతకండి. మునుపు కనాను దేశంలో ఉన్న 7 జాతుల వారు ఉన్నారే, వాళ్ళ ఆచారాల చొప్పున మీరు ప్రవర్తించినా, వాళ్ళు పద్ధతులు మీరు పాటించినా, అన్నిటికంటే విశేషంగా వాళ్ళలాగా అక్రమస్తులుగా మీరు బ్రతికితే ఆ నేల వాళ్ళను కక్కివేసినట్లుగా మిమ్మల్ని కక్కివేస్తుంది, జాగ్రత్త అన్నాడు. నా పిల్లలు కాబట్టి మీరు ఎంత తప్పు చేసినా చూసి చూడనట్టు పోతాలే అని అనలా. యేసయ్య తన వారికైనా పరాయి వారికైనా ఒకటే న్యాయం. చప్పటి కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అందుకని ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి. సామెత ఒకటి ఉంది, ఎవడి కంపు వాడికి ఇంపు అంట. మనం ఎన్ని తప్పులు చేసినా, మనోళ్ళు ఎన్ని తప్పులు చేసినా, మా పిల్లలు ఎప్పుడు రైటే అని నేను అంటాం, మనం అంటాం. కానీ దేవుడు ఎవరో తెలుసా? తనోడు తప్పు చేసినా, బయటోడు తప్పు చేసినా తప్పు తప్పే. మరలా చెప్తాను, బయటోడు చేస్తే తప్పు చేస్తే శిక్షిస్తాడు. వాక్యం తెలిసిన పిల్లలు తప్పు చేస్తే 2 అంతలుగా దేవుడు శిక్షిస్తాడు. ఎందుకు? వాళ్ళు తెలియక తప్పు చేశారు. దైవజనమా, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశానికి వచ్చిన తర్వాత కొంతకాలం బాగానే బ్రతికారు. ఆ తర్వాత గతంలో ఉన్న కనానీయులు ఏమేం పాపపు కార్యక్రమాలు చేశారో వాళ్ళు ప్రవర్తించినట్లుగానే రోత బ్రతుకు వీళ్ళు ప్రవర్తించడం ప్రారంభించారు. కొన్ని సంవత్సరాల తర్వాత, నా వైపు చూడండి, ఆ నేల వాళ్ళను కక్కేసింది. కక్కితే భూమి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు యూదులు చల్లాచెదురైపోయారు. ఆ చల్లాచెదురైన పరంపరలో యూదులు మన దేశానికి కూడా వచ్చినట్లుగా చరిత్ర పట్లు చెప్తున్నాయి. కేరళ ప్రాంతానికి వచ్చారని. అది నిజమో కాదో నాకు తెలీదు. రేపల్లె ఉంది కదా, రేపల్లె ప్రాంతంలో కూడా యూదులు ఉన్నారంట. ఎక్కడ అట, నిజమో కాదో తెలియదు. సరే, చెదిరిపోయిన ప్రజలు భూదిగంతాలకు చెదిరిపోయారు. ఎందుకు చెదిరిపోయారు అంటే గతంలో కనానీయులు చేసిన హేయమైన కార్యాలే చేశారు. ఆ భూమి వాళ్ళను కక్కేసింది. నా వైపు చూడాలి. ఈ శరీరానికి ఒక ధర్మం ఉంది. సరి అయిన ఆహార పానీయాలు లోపలికి వెళ్తేనే అది డైజెస్ట్ చేసుకుంటుంది. దీనికి అననుకూలమైనది ఏదైనా కడుపులోకి పోతే వెంటనే ఏం చేసుకుంటారు చెప్పండి? ఇప్పుడు ఒక గ్లాసు ఉప్పు పోసుకొని ఒక కొంచెం అంతపాటి ఉప్పు నీళ్ళలో పోసుకొని కలుపుకొని ఉప్పు నీళ్ళు తాగాం, ఏమైంది చెప్పండి?
మీకు అయ్యేటట్టు లేదమ్మా అసలు. ఏమై చెప్పండి? ఎందుకో తెలుసా? ఈ శరీరానికి పడంది ఏదైనా ఉంటే దాన్ని కక్కేస్తుంది శరీరం. దైవజనమా, మనం బ్రతికే ప్రాంతాలలో నీతిగా మనం బ్రతకపోతే, పవిత్రంగా మనం బ్రతకపోతే, యథార్థంగా బ్రతకపోతే వాడి బ్రతుకు దేశదిమ్మరి బ్రతుకైపోతుందని దేవుని వాక్యం అంటుంది. సరే, ఇశ్రాయేలు ప్రజలు అంత విరోధంగా ప్రవర్తిస్తున్నా దేవుడు ఏం చేశారో తెలుసా? ప్రవక్తలను పంపి తన వాక్యం అందించాడు. ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 23-24 వచనాలు. నాతో కలిసి చెప్పండి. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? అందరు పెద్దగా. చిరుతుపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన యెడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లబడును. కాబట్టి అడవి గాలికి పొట్టు ఎగురునట్లు నేను వారిని చెదరగొట్టేదను. ఏ గాలి చెప్పాలి? గాలుల్లో అడవి గాలులు వేరయ్యా విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు ఒక ఆయన. గాలుల్లో ఏ గాలి వేరు? అడవి గాలి అంటారు కదా. వాడు అడవి మనిషిరా, అబ్బా వాడు అడవి మనిషిరా. ఇక అడవి మనిషి కోపం వస్తే వేరు, అడవి మనిషి కోపం వస్తే మరణమే. గాలి వేరు, అడవి గాలి తోలితే చెదిరిపోతారు. ఎందుకు వీళ్ళు చెదిరిపోయారంటే కూషు దేశస్థుడు తన చర్మపు రంగును మార్చుకోలేకపోతున్నాడు. చిరుతుపులి తన చారలను మార్చుకోలేకపోతుంది. అంటే ఆ ప్రజలకి ఎంత వాక్యం చెప్పినా, నా వైపు చూడాలి ఇక్కడ, ఎంత వాక్యం చెప్పినా వాక్యం అయితే వింటున్నారు. గయ్యాలి స్త్రీ గయ్యాలిదానిగానే ఉంటుంది. కోపిస్తోడుగానే ఉంటున్నాడు. తాగుబోతోడుగానే ఉంటున్నాడు. అక్రమంగా బ్రతికేవాడు అక్రమంగానే బ్రతుకుతున్నాడు. లంచాలు తీసుకునేవాడు లంచాలు తీసుకుంటూనే ఉన్నాడు. వడ్డీ వ్యాపారం చేసేవాడు వడ్డీ వ్యాపారం చేస్తానే ఉన్నాడు. తన స్థలం కాకపోయినా దొంగ కాగితాలు పుట్టించి తనది కానిదాన్ని ఆక్రమించుకునేవాడు ఆక్రమించుకుంటూనే ఉంటున్నాడు. ఎట్ దట్ సేమ్ టైం ప్రతి ఆదివారం వాళ్ళు చర్చికి వస్తున్నారు. ప్రతి ఆదివారం దేవుని వాక్యం వింటున్నారు. దేవుడు అంటాడు, కూషు దేశస్థుడు తన చర్మపు రంగును మార్చుకోలేకపోతున్నాడు కదా, చిరుతుపులి తన ఒంటి మీద ఉన్న సారలను మార్చుకోలేకపోతుంది కదా, మీరు కూడా అలాంటి వారే. ఎంత వాక్యం విన్నా మారని ప్రజలు మీరు అని దేవుడు గగ్గోలు పెట్టి ఏడుస్తూ, ఎంత వాక్యం విన్నా మీరు మారలేదు గనుక చూడండి, అడవి గాలి తోలి అడవి గాలికి పొట్టు చెదిరిపోయినట్లుగా మీరు చెదిరిపోతారు అని చెప్పి. దైవజనమా, మన విన్న వాక్యం కొంచెమైనా ఆ విన్న వాక్యం మన ప్రవర్తనలో కనబడునుగాక, మన నడవడికలో కనబడునుగాక. ఎంత లోతైన సంగతులు మనం విన్నాం అనేది అప్రస్తుతం, ఎంత బలమైన వాక్యం విన్నాం అనేది అప్రస్తుతం. విన్న వాక్యం కొంచెమైన ఆ వాక్యానికి సాక్షిగా మనం మారుదుముగాక. చిరుతుపులి తన మచ్చలను మార్చుకోలేకపోతుంది. కూషు దేశస్థుడు, చెప్పండి, కూషు దేశస్థులు ఏ రంగులో ఉంటారు? మా సోషల్ టీచర్ గారు ఒక ఆయన ఉన్నాడు, షవీర్రాజ్ మాస్టర్ అని. ఆయన ఆ రోజుల్లో మా రంగు ప్రజలను చూసి ఒక మాట అంటూ ఉండేవాడు. ఆయనకి అది తర్వాత చెప్తాలే. ఆయన ఎప్పుడూ ఒక మాట అనేవాడు, ఎలికతోలు తెచ్చి ఏడాది 2 సంవత్సరాలు ఉతుకమ్మా, ఎలికతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపే కానీ తెలుపు రాదు అంటాడు. చూసారా? ఏళ్ళ బ్రతుకులు కూడా సరికాదే. దేవుని మందిరానికి వచ్చినప్పుడు సేవకుడు ఉతుకుతానే ఉన్నాడు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు తెలుసా? నువ్వు ఉతుక్కునేది ఉతుక్కో, మేము చేసుకునేది చేస్తానే ఉంటాం. అద్భుతం. నువ్వు ఏమైనా చెప్పుకో, మేము మాత్రం మారమని ఆ స్థితిలో బ్రతకటాన్ని బట్టి వాళ్ళ బ్రతుకులు చల్లా చెదురైపోయాయి. అయినా దేవుడు సమకూర్చాడు. సమకూర్చిన తర్వాత కూడా చూడండి, ఇప్పుడు ఇశ్రాయేలీయులను సమకూర్చి ఇర్మియా గ్రంథం తర్వాత జకరియా గ్రంథం హగ్గయి గ్రంథాలు సమకూర్చిన తర్వాత సమకూర్చబడిన ప్రజలు ఏం చేస్తున్నారు చూడండి. ఆ మాట హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. నాతో కలిసి చెప్పండి. విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచి తిరిగాని కొంచెమే పండిను.
మీరు దానిని ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొట్టి తిని. ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ మీ ఇండ్లను కట్టుకొనుటకు త్వరపడు చేతనే కదా. చూడు, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుడు సమకూర్చి కనాను దేశానికి తీసుకొచ్చాడు. చెదరగొట్టబడిన ప్రజలను సమకూర్చాడు. సమకూర్చిన తర్వాత వీళ్ళు దేవుని మందిరాన్ని కట్టుకోవటానికి త్వరపడవలసిన వారు వేటిని కట్టుకోవటానికి త్వరపడుతున్నారట? వారి ఇల్లు కట్టుకోవటానికి త్వరపడుతున్నారు. అందుకనే మీరు చెదరగొట్టబడుతున్నారు అని మాట్లాడుతున్నాడు. దైవజనమా, క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా నా పిల్లల జీవితం కట్టాలి, వీళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, వీళ్ళని ఒక మంచి స్థాయిలో చూడాలి అని ప్రాకులాడుకున్న దానికంటే ఆ పిల్లల విషయమై నా పిల్లలకు మంచి సంస్కారాన్ని నేర్పాలి. వాళ్ళ హృదయమే దేవుని నివాస స్థానంగా మారాలి. ఈ ప్రాకులాట మనకు ఉండాలి. ఇంటిని శుభ్రం చేసుకోవాలి, ఇంటిని అలంకరించుకోవాలి, ఇంటిని డెకరేటివ్గా పెట్టాలి. తప్పేవి లేదు. అయితే ఆ ఇంటిని నువ్వు శుభ్రపరుచుకునే దానికంటే, నీవు నివసించే ఇంటిని శుభ్రపరుచుకునే దానికంటే దేవుడు నివసించే ఇల్లు ఒకటి ఉంది. ఏంటది? నీ హృదయమే. దేవుడు నివసించే ఇల్లు ఒకటి ఉంది, నీ హృదయమే. ఎప్పుడు దేవుని పిల్లలు హృదయం అనే దేవుని ఇంటిని శుభ్రపరుచుకోవటానికి త్వరపడాలి. ఉదయం లేవటంతో, తల్లులారా సహజంగా మీరు ఉదయం లేవటంతో, పడకల మీద నుంచి అట్లా లేవటంతో మీ చెయ్యి మొట్టమొదట దేన్ని పట్టుకుంటుంది? చీపురి కట్టే, ఇంకేం పట్టుకుంటుంది? లేవటంతో చీపురి కట్ట పట్టుకుంటుంది. శుభ్రం చేయి, తప్పు లేదు. ఆ ఇంటిని శుభ్రం చేసుకునే దానికంటే ఈ ఇంటిని శుభ్రం చేసుకో. అసూయ ఏమన్నా ఉందా? తొలగించయ్యా. గర్వం ఏమైనా ఉందా? తొలగించయ్యా. ఒక అమ్మాయి మీద చెడు మనసు ఏమైనా వచ్చిందా? తొలగించయ్యా. ఎక్కడైనా ఒక అబ్బాయిని చూసినప్పుడు దురాలోచన వచ్చిందా? తొలగించయ్యా. లేవటంతో ఇల్లు శుభ్రం చేసుకున్న దానికంటే, ఒళ్ళు శుభ్రం చేసుకున్న దానికంటే, మన ఇంటిని శుభ్రం చేసుకున్న దానికంటే దేవుని ఇంటిని మనం శుభ్రం చేసుకుందాము గాక. నేను అడుగుతా, వీళ్ళు దేనికి త్వరపడుతున్నారు? చూడండి, దేనికి త్వరపడుతున్నారు? వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి త్వరపడుతున్నారు, కానీ దేవుని ఇంటిని కట్టడానికి వాళ్ళు త్వరపట్ల. తద్వారా ఏమైందో తెలుసా? వాళ్ళు సంపాదించిన డబ్బంతా సిల్లి సంచులు వేసుకున్న డబ్బులాగా అయిపోయిందట. ఎట్లా అయిపోయింది? చిల్లి సంచులో వేసుకున్న డబ్బులాగా అయిపోయింది. వీళ్ళ కష్టార్జితాన్ని ఎవరో అనుభవిస్తున్నారు. దైవజనమా, నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. మీ కష్టార్జితాన్ని మీరే అనుభవించేటట్లుగా దేవుడు కృప చూపించును గాక. మీ కష్టార్జితం హాస్పిటల్ పాలు కాకుండును గాక. మీ కష్టార్జితం వడ్డీ వ్యాపారస్తులు తినకుందురుగాక. నీ కష్టార్జితం మెడికల్ షాపులో దారపోయికుందువుగాక. నీ చేతుల కష్టార్జితం నీవే అనుభవించేటట్లుగా నీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు దీవించునుగాక. దేవుడు అలా దీవించాలంటే ఇంటిని కట్టుకోవటానికి నువ్వు త్వరపడిన దానికంటే నంబర్ 1 సంఘాన్ని కట్టడానికి త్వరపడాలి. రెండవదిగా దేవుని ఇల్లుగా పిలువబడుతున్న నీ హృదయాన్ని కట్టుకోవటానికి సిద్ధపడాలి. మరొక మాట ఇందాక చెప్పే కదా, నా పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో చదివించు, తప్పులేదు. మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, తప్పులేదు, ఎడ్యుకేషన్ ఇవ్వు. వాటికంటే విశేషంగా ఆ యవ్వన హృదయం దేవుని నివాస స్థానంగా ఉండేటట్లుగా, ఆ యవ్వన హృదయం దేవుని ఆత్మ సంచరించే స్థలముగా ఆ పిల్లల హృదయాలు దేవుని సన్నిధిలో మనం కట్టుదుముగాక. ఇప్పుడు దేవుడు చెప్పారు, అయ్యా ఇల్లు కట్టుకోవడానికి త్వరపడుతున్నారు, ముందు సంఘాన్ని కట్టండి. ఇల్లు కట్టుకోవడానికి తొందరపడుతున్నారు, మొట్టమొదట దేవుని ఇల్లుగా పిలువబడుతున్న మీ హృదయాన్ని కట్టుకోండి అని చెప్తే, దేవుడు చెప్పినట్లుగా వాళ్ళు దేవుని ఇంటిని కట్టడం ప్రారంభించారు. కట్టి ముగించారో లేదో అద్భుతం. మొదటి మందిరం మీదకి దిగి వచ్చిన మహిమ కంటే రెండవసారి కట్టిన మందిరం మీద రెట్టింపు మహిమను దేవుడు కుమ్మరించాడు. ఎప్పుడైతే దేవుని మహిమ అక్కడికి దిగొచ్చిందో అంటాడు కదా హగ్గయి గ్రంథములో, ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నెక్స్ట్ వర్స్,
చూడండి 2వ అధ్యాయం 19వ వచనం. ఇది చదువుకొని ప్రార్థన చేసుకుందాం. నాతో కలిసి చెప్పండి. కొట్టలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలింపకపోయెను కదా. ఇక్కడ నుంచి పెద్దగా చెప్పాలి. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను. ఈ మాట మే మాసం అంతా మీ జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. ఇది మొదలుకొని, ఆమేన్. మరోసారి, ఇది మొదలుకొని యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలారా, ఇది మొదలుకొని మే మాసం మొదటి ఆదివారం మొదలుకొని ఇది మొదలుకొని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. గతంలో చూడలేదు కదా, కొట్లలో ధాన్యం లేదు, ద్రాక్ష చెట్లు ఫలించలేదు, అంజూరపు చెట్ల నుంచి ఫలం రాలేదు, ఒలీవ చెట్లు అన్నీ ఆకులన్నీ కాయలన్నీ రాలిపోయినాయి. అది గతంలో జరిగింది. ఇక మీదట నేనేం చేయబోతున్నానో తెలుసా? ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించబోతున్నాను. ఏది మొదలుకొని అంటే, పాడైపోయిన దేవుని ఇంటిని ఎప్పుడైతే వాళ్ళు తిరిగి కట్టడం ప్రారంభించారో అది మొదలుకొని దేవుడు వారిని ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఒక్క క్షణం నా వైపు చూస్తారా? తమ్ముడా, నీవు దేవుని ఇల్లు, నువ్వు దేవుని ఇల్లు. నీవు నీ ఇంట్లోకి వచ్చేసరికి బెడ్షీట్లు మడతబెట్టక ఇల్లంతా చందరవందరగా దుమ్ము ధూళితో ఉందనుకో, ఆ ఇల్లు నీకు ఎంత అనీజీగా ఉంటుందో కదా. నీకు నాకు అంత శుభ్రమైతే, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోటాను కోట్ల దేవదూతల చేత ఆరాధించబడే దేవుడు మన హృదయ గదిలో ఉండాలంటే అది ఎంత పరిశుద్ధంగా ఉండాలో కదా. ఈ వాక్యం వింటుండగా ఏ చెత్త నీ హృదయంలో ఉందో ఈ వాక్యం విని నువ్వు ఊడ్చుకోగలిగితే, నువ్వు శుభ్రం చేసుకోగలిగితే, నమ్ముతావా? నువ్వు శుభ్రం చేసుకోవటం ప్రారంభించిన ఈ గడియ నుండి ఇది మొదలుకొని దేవుడు నేను ఆశీర్వదించునుగాక. చెదిరిపోయిన నీ కుటుంబాన్ని సమకూర్చునుగాక. చల్లా చెదిరైపోయిన నీ సంసారాన్ని నా దేవుడు నిలవబెట్టునుగాక. ఇది మొదలుకొని దేవుని ఆశీర్వాదం నీ కళ్ళతో చూచున్నట్లుగా విస్తార కృప మనందరి పట్ల దేవుడు చూపునుగాక.